హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మీరు ఇంగ్లీష్లో ఒక వాక్యం చదివినప్పుడు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇది అర్థమవుతోంది, కానీ అసలు విషయం ఏంటి? ఇది మీ ఇంగ్లీష్ ప్రాబ్లం కాదు, ఇది న్యూస్ పేపర్ లాంగ్వేజ్. ఈ వీడియోలో నేను గ్రామర్ రూల్స్ చెప్పను, ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందో కాదు, ఇంగ్లీష్ ఎలా దాచేస్తుందో చెప్తాను. ఈ పార్ట్ 14 వీడియో పూర్తయ్యేసరికి మీరు ఇంగ్లీష్ పేపర్ చదువుతుంటే సర్ఫేస్ మీనింగ్ దగ్గర ఆగరు, ఇన్సైడ్ మీనింగ్ కూడా పట్టుకుంటారు. ఇదే రీడింగ్ కాంప్రిహెన్షన్ యొక్క బ్యాక్ బోన్. అసలు న్యూస్ అంటే ఏంటి, డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ లాంగ్వేజ్ థింకింగ్ లెవెల్ ఎలా ఉంటుందో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. పార్ట్ 13 వీడియోలో మనం యాక్టివ్ వాయిస్, డూయర్ ఇంపార్టెంట్ అని, ప్యాసివ్ వాయిస్, రిజల్ట్ ఇంపార్టెంట్ అని, న్యూస్ పేపర్ రిజల్ట్ ఫోకస్ అని చాలాసార్లు సబ్జెక్ట్ కూడా హైడ్ చేస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, సెంటెన్స్లో డూయర్ మాత్రమే కాదు, మీనింగ్ కూడా హైడ్ అవుతుందని తెలుసుకుందాం. ఈరోజు ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే, న్యూస్ పేపర్ సెంటెన్స్ డైరెక్ట్గా ఎందుకు ఉండదు? సేమ్ థింగ్ సింపుల్గా చెప్పొచ్చు కదా, ఎందుకు ట్విస్ట్ చేస్తారు అని చాలా మందికి డౌట్ వస్తుంది. దానికి సమాధానం ఏంటంటే, న్యూస్ ఈజ్ నాట్ కన్వర్జేషన్, ఇట్ ఈస్ కంట్రోల్డ్ కమ్యూనికేషన్. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అల్ట్రా నానో లెవెల్లో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు పార్ట్ 1 నుంచి పార్ట్ 14 వరకు ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉండండి, అంతే తప్ప ర్యాండమ్ గా మాత్రం వీడియోలు చూడకండి. ఒక రోజు లేట్ అయినా కూడా అన్ని వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో చూస్తూ ఉండండి. ముందుగా డైరెక్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మాట స్పష్టంగా ఉంటుంది, ఇంటెన్షన్ బయటే ఉంటుంది, అంటే ఉద్దేశం బయటే ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో ఇది కామన్. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ లాంగ్వేజ్నే కామన్గా ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకు, ద గవర్నమెంట్ ఫెయిల్డ్ అంటే ప్రభుత్వం విఫలమైంది. ఇది డైరెక్ట్ లాంగ్వేజ్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఇలా చెప్తూ ఉంటాం. మరి ఇండైరెక్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మాట సాఫ్ట్గా ఉంటుంది, మీనింగ్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. న్యూస్ పేపర్ ఇంగ్లీష్లో ఇండైరెక్ట్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు. ఉదాహరణకు, ద పాలసీ డిడ్ నాట్ డెలివర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. ఆ విధానం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు, లేదా ఆ విధానం విఫలమైంది. ఇది ఇండైరెక్ట్ లాంగ్వేజ్. అలాగే న్యూస్ పేపర్ ఇంగ్లీష్లో ఇది కామన్. ఇక్కడ డైరెక్ట్ లాంగ్వేజ్కి మరియు ఇండైరెక్ట్ లాంగ్వేజ్కి పోలిస్తే ఇక్కడ మాట మారింది, భావం మారలేదు. ఇక్కడేంటి? ప్రభుత్వం విఫలమైంది, ద గవర్నమెంట్ ఫెయిల్డ్. కానీ ఇక్కడ ద పాలసీ డిడ్ నాట్ డెలివర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అంటే ఆ విధానం విఫలమైంది, లేదా ఆ విధానం ఆశించిన ఫలితం పొందలేదు. ఇక్కడ మాట తీరు సాఫ్ట్గా ఉంది. న్యూస్ పేపర్లో ఎప్పుడు కూడా డైరెక్ట్గా ద గవర్నమెంట్ ఫెయిల్డ్ అనేది ఉండవు. అందుకే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అనేవి కన్వర్జేషన్ కాదు, ఇట్ ఈస్ కంట్రోల్డ్ కమ్యూనికేషన్. మీరు ఇలా నేను చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకుంటూ ఉండండి, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకుంటూ ఉండండి. మీకు ముందు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా కామెంట్ లో అడుగుతూ ఉండొచ్చు. ఈ నోట్స్ అనేది మీకు రిఫరెన్స్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, న్యూస్ డజంట్ చేంజ్ మీనింగ్. ఇక్కడ న్యూస్ అనేది అర్థాన్ని మార్చలేదు, ఇట్ చేంజెస్ ఓన్లీ వర్డింగ్. అంటే ఆ పదాలను మాత్రమే మార్చింది. ఆ పదాలను మనం కనుక న్యూస్ పేపర్ ఎలాంటి పదాలను అయితే వాడుతుందో అలాంటి పదాలను కనుక పట్టుకుంటే మనం న్యూస్ పేపర్ చదవడం ఈజీ. అలాగే మనం ఈజీగా కూడా ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా రాయాలో కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగొచ్చు, సార్ డైరెక్ట్ సెంటెన్స్ తప్పేంటి అని అడగొచ్చు. కానీ డైరెక్ట్ సెంటెన్స్ రాంగ్ కాదు, అంటే తప్పు కాదు. కానీ న్యూస్ పేపర్ గోల్ డిఫరెంట్. న్యూస్ పేపర్ లక్ష్యం అనేది డిఫరెంట్ అంతే. స్పోకెన్ ఇంగ్లీష్లో ఇలా మాట్లాడవచ్చు, ద గవర్నమెంట్ ఫెయిల్డ్ అనొచ్చు, తప్పేమీ లేదు. కానీ న్యూస్ పేపర్ యొక్క లక్ష్యం వేరే ఉంటుంది కాబట్టి ఇలా రాస్తూ ఉంటారు. వై న్యూస్ పేపర్స్ అవాయిడ్ డైరెక్ట్ లాంగ్వేజ్? ఎందుకు న్యూస్ పేపర్లు డైరెక్ట్ లాంగ్వేజ్ని ఉపయోగించవు, వాడడానికి ఇష్టపడవు? న్యూస్ పేపర్లు డైరెక్ట్ లాంగ్వేజ్ని ఎందుకు ఉపయోగించవో ఒక్కొక్క రీజన్ని చాలా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి రీజన్ ఏంటంటే న్యూట్రాలిటీ. తెలుగులో మనం తటస్థత
అని అంటుంటాం, లేదా మధ్యస్థత అంటే ఎటువైపు స్టాండ్ తీసుకోవు, అంటే ఏ ఒక్కరికి కూడా పూర్తిగా సహకరించవు అనే ఉద్దేశంలో ఇది చెప్పొచ్చు, న్యూట్రాలిటీ. ఉదాహరణకు ద గవర్నమెంట్ లైడ్, ఇది డైరెక్ట్ లాంగ్వేజ్. ప్రభుత్వం అబద్ధం చెప్పింది లేదా అబద్ధం ఆడింది. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇలా మాట్లాడుతుంటారు. నేను ఇక్కడ సింపుల్ గా డైరెక్ట్ లాంగ్వేజ్ అని రాశాను. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ లో కామన్ గా వాడుతుంటారు. అదే న్యూస్ పేపర్ లో ఎలా రాస్తుంటారంటే ద స్టేట్మెంట్ వాస్ మిస్లీడింగ్, అంటే వారి వాక్యం తప్పుదోవ పట్టించింది. డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని నిందించకుండా వారి యొక్క వాక్యం తప్పుదోవ పట్టించింది, అంటే వారు అబద్ధం ఆడుతుందనే ఉద్దేశాన్ని చెప్పకనే ఇక్కడ చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. ది ఇండైరెక్ట్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్లో ఇలాంటి వర్డింగ్, అంటే ఇలాంటి పదాలను వాడుతుంటారు. మనం ఇక్కడ దేన్ని అవాయిడ్ చేసామంటే అక్యూజేషన్ టోన్ అనేది లేదు, అంటే మనం ఒకరిని నిందించడం లేదు. న్యూట్రల్ టోన్ అంటే తటస్థంగా మధ్యస్థంగా మాట్లాడుతున్నాం, ఏ ఒక్కరిని కూడా నిందించడం లేదు. ద స్టేట్మెంట్ వాస్ మిస్లీడింగ్, అంటే వారి యొక్క మాట తప్పుదోవ పట్టిస్తుంది. ఇది మొదటి రీజన్. ఇవి దేనికి రీజన్స్, ఎందుకు న్యూస్ పేపర్లు డైరెక్ట్ లాంగ్వేజ్ ని అవాయిడ్ చేస్తాయి. రెండవ రీజన్ లీగల్ సేఫ్టీ. ఉదాహరణకు పోలీస్ అటాక్ ప్రొటెస్టర్స్ అనేది డైరెక్ట్ లాంగ్వేజ్, ఇది న్యూస్ పేపర్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. మరి న్యూస్ పేపర్లో ఎలా రాస్తారంటే ప్రొటెస్టర్స్ వర్ డిస్పర్స్డ్ డ్యూరింగ్ పోలీస్ యాక్షన్. పోలీస్ అటాక్డ్ ప్రొటెస్టర్స్ అంటే పోలీసులు నిరసనకారులపై దాడి చేశారు. ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు. న్యూస్ పేపర్ లాంగ్వేజ్ లో ఎలా రాస్తారంటే ఇండైరెక్ట్ లాంగ్వేజ్ లో ప్రొటెస్టర్స్ నిరసనకారులు వర్ డిస్పర్స్డ్, చెల్లా చెదురు చేయబడ్డారు డ్యూరింగ్ పోలీస్ యాక్షన్. పోలీస్ చర్య తీసుకునే సమయంలో నిరసనకారులను చెల్లా చెదురు చేశారు. ఈ రెండు కూడా సేమ్ ఈవెంట్, డిఫరెంట్ రిస్క్ లెవెల్. ఇక్కడ పోలీసులను హైలైట్ చేయలేదు. రీడర్స్ కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, నిరసనకారులు చెల్లా చెదరయ్యారు అంతే, అంతే తప్ప మనం ఇక్కడ పోలీసులను నిందితులుగా చేయలేదు. నేను మీకు చెప్పే వాక్యం అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏ చిన్న సందేహం వచ్చినా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. యాజ్ ఇట్ ఈజ్ గా మీరు కామెంట్ లో టైప్ చేయండి, నేను తప్పకుండా వాటికి రెస్పాండ్ అవుతుంటాను. మూడవ రీజన్ రీడర్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానం, రీడర్ అంటే చదివే వ్యక్తి. రీడర్ ఇంటర్ప్రిటేషన్, ద మినిస్టర్ ఈజ్ ఇన్కాంపిటెంట్, ఇది డైరెక్ట్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇలా రాస్తుంటారు. ఇన్కాంపిటెంట్ అంటే సామర్థ్యం లేనటువంటి వ్యక్తి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. కానీ న్యూస్ పేపర్లో ఎలా రాస్తారంటే కన్సర్న్స్ హ్యావ్ బీన్ రేస్డ్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. కన్సర్న్స్, ఇక్కడ కన్సర్న్స్ అంటే ఆందోళనలు. హ్యావ్ బీన్ రేస్డ్, ఇది ప్యాసివైజ్ లోనే ఉంది. ఆందోళనలు రేగాయి. అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, పరిపాలనా సామర్థ్యం గురించి ఆందోళనలు చెలరేగాయి. అంటే ఇక్కడ మంత్రి యొక్క సామర్థ్యం లేనితనాన్ని చూపిస్తుంది, కానీ ఇక్కడ డైరెక్ట్ గా మంత్రిని పాయింట్అవుట్ చేయడం లేదు. ఇది ఇండైరెక్ట్ లాంగ్వేజ్. కన్సర్న్స్ హ్యావ్ బీన్ రేస్డ్, ఇక్కడ రీడర్ డిసైడ్ చేయాలి, న్యూస్ పేపర్ జడ్జ్ చేయదు. మీరు డైరెక్ట్ గా ద మినిస్టర్ ఈస్ ఇన్కాంపిటెంట్ అంటే న్యూస్ పేపర్ జడ్జ్ చేసినట్టే, కానీ ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ జడ్జ్ చేయదు. అది ఎవరు డిసైడ్ చేయాలి, రీడర్ చదివే వ్యక్తి డిసైడ్ చేయాలి. కాబట్టి కన్సర్న్స్ హ్యావ్ బీన్ రేస్డ్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అని చదివినప్పుడు ఓకే, మంత్రి సామర్థ్యంగా లేకపోవడం వల్లే ఈ పరిపాలనా సామర్థ్యం గురించి ఆందోళనలు చెలరేగాయని కేవలం రీడర్ మాత్రమే డిసైడ్ చేయాలి. న్యూస్ పేపర్ ఎప్పుడు కూడా డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వవు. డైరెక్ట్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం ఇలా చెప్పుకుంటాం, ఇండైరెక్ట్ లాంగ్వేజ్ లో కన్సర్న్స్ హ్యావ్ బీన్ రేస్డ్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అని రాస్తూ ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూస్ ఇన్ఫార్మ్స్ ఫ్యాక్ట్స్, వార్తలు సత్యాలను మాత్రమే అందిస్తాయి, నాట్ ఎమోషన్స్, భావోద్వేగాలను కావు. ఎవరైనా మీ స్నేహితులు అడిగినప్పుడు ఇలాంటి కోట్స్ అందిస్తే వారికి ఒక స్పష్టత వస్తుంది. ఇందులో ఉన్నటువంటి హిడెన్ మీనింగ్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పట్టుకోవాలి
అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ద కాంగ్రెస్ ఈస్ నాట్ ఏ క్యాడర్ బేస్డ్ పార్టీ, లీవింగ్ ఇట్ ఎట్ ఏ సివియర్ డిసడ్వాంటేజ్. ఇక్కడ బిగినర్ ఈ వాక్యాన్ని ఎలా చూస్తారంటే పార్టీ స్ట్రక్చర్ గురించి సెంటెన్స్ చూస్తాడు. దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్ అనేది వీక్, బలహీనంగా ఉందని. ద కాంగ్రెస్ ఈస్ నాట్ ఏ క్యాడర్ బేస్డ్ పార్టీ, లీవింగ్ ఇట్ ఎట్ ఏ సివియర్ డిసడ్వాంటేజ్. గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ చాలా తక్కువగా ఉన్నారని. ఇక్కడ మీనింగ్ హిడెన్ ఫ్రేజ్ ఏంటంటే సివియర్ డిసడ్వాంటేజ్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ద మూవ్ హ్యాస్ డ్రాన్ క్రిటిసిజం ఫ్రమ్ సెవరల్ క్వార్టర్స్. ద మూవ్ అంటే వారు తీసుకున్నటువంటి చర్య, అంటే వారు తీసుకున్నటువంటి యాక్షన్ హ్యాస్ డ్రాన్ క్రిటిసిజం, విమర్శలకు గురైంది. ఫ్రమ్ సెవరల్ క్వార్టర్స్, వివిధ విభాగాల నుంచి. ఇది న్యూస్ పేపర్లో ఉంది. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అడగాలి, ఎవరు విమర్శించారు, హూ క్రిటిసైజ్డ్. మనకు ఆన్సర్ లేదు, అంటే ఎవరిని ఇక్కడ నిందించడం లేదు. వారు తీసుకున్నటువంటి మూవ్ విమర్శలకు గురైంది. ఎవరు విమర్శించారో నో, నాట్ మెన్షన్డ్. ఎవరు విమర్శించారు ఇక్కడ మెన్షన్ చేయలేదు. దీని మీనింగ్ ఏంటంటే అపోజిషన్ ఎగ్జిస్ట్స్, అంటే విమర్శ ఉందని న్యూస్ పేపర్ మనకు అందించింది. బట్ న్యూస్ పేపర్ అవాయిడ్స్ నేమింగ్, వారి పేరు మెన్షన్ చేయలేదు. ఇక్కడ రీడర్ డిసైడ్ చేయాలి అది విమర్శ అనేది నిజమా కాదా అనేది. చాలా మంది కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్. కీ స్కిల్ ఫర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది వాట్ ఈస్ బీయింగ్ సెడ్, ఏమి చెబుతున్నారు. వాట్ ఈస్ బీయింగ్ అవాయిడెడ్, దేన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఈ రెండు గనక మీరు అర్థం చేసుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ని మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. వాట్ ఈస్ బీయింగ్ సెడ్, ఏం చెబుతున్నారు. వాట్ ఈస్ బీయింగ్ అవాయిడెడ్, దేన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు రియల్ మీనింగ్. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్ న్యూస్ పేపర్స్, వార్తాపత్రికలలో వాట్ ఈస్ నాట్ సెడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ ఈస్ సెడ్. ఏదైతే న్యూస్ పేపర్లో చెప్పలేదో అది చాలా ముఖ్యం. దేనికంటే చెప్పిన దానికంటే చెప్పని దానిపైనే రీడర్ ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మీరు యాజ్ ఇట్ ఈజ్ గా ఇది నోట్ చేసుకుంటారని మీకు ఇక్కడైతే రాయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వాట్ ఈస్ నాట్ సెడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ ఈస్ సెడ్. న్యూస్ పేపర్లో రాసిన సమాచారం కంటే రాయని సమాచారమే చాలా ముఖ్యమని దీని ముఖ్య ఉద్దేశం. డైరెక్ట్ లాంగ్వేజ్ లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారు, న్యూస్ పేపర్ లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారు. డైరెక్ట్ లాంగ్వేజ్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో చెప్పుకుంటాం. న్యూస్ పేపర్ అనేది ఇండైరెక్ట్ లాంగ్వేజ్. డైరెక్ట్ లాంగ్వేజ్ లో ఫెయిల్డ్ అని ఉపయోగిస్తే డైరెక్ట్ గా డిడ్ నాట్ మీట్ ఎక్స్పెక్టేషన్స్, వారు ఆశించిన ఫలితాలు పొందలేదు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. ఇలా సాఫ్ట్ గా ఉంటుంది న్యూస్ పేపర్ లో రాస్తే. లైడ్, డైరెక్ట్ లాంగ్వేజ్, అబద్ధం చెప్పారు. వాస్ మిస్లీడింగ్ అంటే వారి వ్యాఖ్యలు తప్పుదో పట్టించాయి. యాంగ్రీ, కోపం. ఎక్స్ప్రెస్డ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తాం, మనకి కోపం వచ్చినప్పుడు మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేస్తాం. కాబట్టి ఇలాంటి పదాలు ఇక్కడ రాస్తూ ఉంటారు. పూర్, లెస్ దాన్ సాటిస్ఫాక్టరీ అంటే సంతృప్తి స్థాయి కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే పూర్ పర్ఫార్మెన్స్ అని అంటుంటాం కదా, అలా. ఇక్కడ వొకాబులరీ మాత్రమే మారింది, మీనింగ్ అనేది సేమ్ ఉంది. కాబట్టి మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా, సమాచారాన్ని అంతా కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. సందర్భాన్ని బట్టి డౌట్స్ అడుగుతూ ఉండండి. మీరు న్యూస్ పేపర్స్ కానీ స్టోరీ బుక్స్ కానీ చదువుతూ ఉండండి. ఏ చిన్న సందేహం వచ్చినా మీరు కామెంట్లో టైప్ చేస్తూ ఉండండి. మీరు మొదటి పార్ట్ నుంచి చివరి పార్ట్ వరకు ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా ఆర్డర్లో చూస్తూ ఉండండి. కొంచెం లేట్ అయినా కూడా ప్రతి ఒక్క వీడియోని ఆర్డర్లో మాత్రమే చూస్తూ ఉండండి. మీరు వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతుంటాయి. ఇలా ఎన్ని పాయింట్స్ ఎక్కువ యాడ్ అవుతుంటే
ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియోని లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా ఇలాంటి పార్ట్స్ మరిన్ని చేస్తూ ఉంటాను. నా యొక్క ఈ 2026 రిజల్యూషన్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ నేర్పించడం నా బాధ్యత. ఇప్పుడు మీకు నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఏది న్యూస్ పేపర్‌లో రాస్తారు, ఏది డైరెక్ట్‌గా వాడతారు. ద గవర్నమెంట్ ఇంక్రీజ్డ్ టాక్సెస్. టాక్సెస్ వర్ రివైజ్డ్ అప్‌వార్డ్. మొదటి వాక్యం న్యూస్ పేపర్‌లో రాస్తారా? లేదా రెండో వాక్యం న్యూస్ పేపర్‌లో రాస్తారా? అంటే ఖచ్చితంగా ద గవర్నమెంట్ ఇంక్రీజ్డ్ టాక్సెస్ అనేది కేవలం డైరెక్ట్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇంగ్లీష్‌లోనే రాస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. టాక్సెస్ వర్ రివైజ్డ్ అప్‌వార్డ్ అంటే ఈ పన్నులను రివైజ్ చేశారు. పన్నులను పెంచారు. ఎవరు పెంచారో మనకు ఇక్కడ అనవసరం. కానీ ఇక్కడ ద గవర్నమెంట్ ఇంక్రీజ్ టాక్సెస్ అంటే ప్రభుత్వం పన్నులను పెంచింది ఇలా రాయరు. ఇది న్యూస్ పేపర్ లాంగ్వేజ్, ఇండైరెక్ట్ లాంగ్వేజ్. మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకు ఈ రెండోదే కరెక్ట్ అంటే ఎమోషన్ లెస్. ఇక్కడ ఎమోషన్ లేదు. న్యూట్రల్ గా ఉంది. అంటే తటస్థంగా ఉంది. ఎడిటోరియల్ సేఫ్. ఇక్కడ ఎవరిని నిందించడం లేదు. వై దిస్ ఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఇండైరెక్ట్ లాంగ్వేజ్ లో ఉంటాయి. క్వశ్చన్స్ మీనింగ్ టెస్ట్ చేస్తాయి. లిటరల్ గా మనం చదవడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. న్యూస్ పేపర్లు అవాయిడ్ చేసేవి ఏంటంటే బ్లేమ్ ని అవాయిడ్ చేస్తాయి, ఎమోషన్స్ ని అవాయిడ్ చేస్తాయి, లీగల్ రిస్క్ ని కూడా అవాయిడ్ చేస్తాయి. ఇందులో మీనింగ్ ఎప్పుడు కూడా ఉంటుంది. యు మస్ట్ ఎక్స్ట్రాక్ట్, దాని నుంచి తీసుకోవాలి, నాట్ ఎక్స్పెక్ట్, దాని నుంచి ఆశించొద్దు. చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇప్పటి వరకు ఇంగ్లీష్ చదివారు, ఇప్పటి నుంచి ఇంగ్లీష్ ని డీకోడ్ చేస్తారు. ఈ సిరీస్ అనేది గ్రామర్ కోసం కాదు, కాన్ఫిడెన్స్ కోసం, కాంప్రిహెన్షన్ కోసం, కాంపిటేటివ్ ఎడ్జ్ కోసం. న్యూస్ పేపర్ ఇంగ్లీష్ డైరెక్ట్ కాదు, ఇట్ ఈస్ డెలిబరేట్. ఇండైరెక్ట్ మీనింగ్ డీకోడ్ చేయడం నేర్చుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. పార్ట్ 1 నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతూ ఉండండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను. మీరు పార్ట్ 1 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క వీడియోని కనుక చూస్తే మీ రిటెన్షన్ పెరుగుతుంది. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.